కేసీఆర్ 14 నెలలు అవుతుంది ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు. రాజీనామా చేయమని అడుగుతున్నారు. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ! అధికారం ఒప్పజెప్పారు కదా! అధికారం ఒప్పజెప్పినోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు ఈ 14 నెలల నుంచి వాళ్ళు పొడిసేదేంది? ఇవాళ అసెంబ్లీకి రాక చెయ్యందేంది కేసీఆర్ గారు? డెఫినెట్‌గా ఏ సమయంలో ఏం చేయాలనేది ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ అసెంబ్లీకి వస్తే తట్టుకోగలుగుతాడా? ఊరుతున్నాడు కదా! ఇంకా సమయం ఉంది కదా! 3.5 సంవత్సరాల సమయం ఉంది. కేసీఆర్ సమాధానం చెప్పలేకనే భయపడే రావట్లేదని చెప్తున్నారు వాళ్ళు. మీరు వస్తేనే తట్టుకోలేరని మీరు చెప్తున్నారు. కేసీఆర్ చెప్పాల్సిన సమాధానాలు ప్రజలే చెప్తున్నారు. చదువురాని నిరక్షరాస్యులు కూలినాళ్ళోళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ ఏ సమాధానం అయితే చెప్పాలనో కేసీఆర్ తరపున కేసీఆర్ ప్రతినిధులుగా ఇవాళ సామాన్య ఓటర్లే రేవంత్ రెడ్డికి తగిన సమాధానం చెప్తున్నారు, గుణపాఠం చెప్తున్నారు. అంతకంటే పెద్ద సమాధానం ఏం కావాలి? కేసీఆర్ చేసిన అప్పులకి ఖచ్చితంగా అసెంబ్లీలో సమాధానం చెప్పాలని సీఎం అడుగుతున్నారు. దానికి బాధ్యత వహించాలి కదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా. కేసీఆర్ దేనికోసం చేసిండు? ఆయన కుటుంబం కోసం చేసిండు. ఇవాళ మామూలుగా 14 నెలల కాలంలో 1,49,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసారు. 1,49,00,000. మరి ఎవరి కోసం చేశారు? ప్రొడక్టివిటీ ఏంది? అయాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రతి అప్పుకి అకౌంటబిలిటీ ఉంది, ప్రొడక్టివిటీ ఉంది. ఎవరికి ఉపయోగపడ్డది మామూలుగా లెక్కల పత్రాలు ఉన్నాయి. మరి మీరు చేసిన దానికి ఏంది? అడ్వర్టైజ్మెంట్లకి 500-600 కోట్ల రూపాయలు, మహారాష్ట్ర ఎన్నికలకి ఈ నుంచి మామూలుగా అడ్వర్టైజ్మెంట్లు, మీరు ఏదో పేరు మీద కాలయాపన చేయడానికి. ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీ కూడా వాళ్ళ బెనిఫిట్స్ కోసం చేసుకోవాలనుకుంటే లంచం ఇచ్చుకునే పరిస్థితికి వచ్చేసింది. అప్పుల గురించి మాట్లాడితే లంకెల బిందులు ఉన్నాయనుకో దూసుకోవడానికి వచ్చినా ఇవాళ ఖాళీ కుండలు పడుతున్నాయని అంటే నువ్వు ఏమైనా విదేశాల నుంచి వచ్చినవా? వేరే దేశాల నుంచి రాలేదు కదా. ఈడ బడ్జెట్ ఏంది, అప్పు ఏంది, ఆదాయం ఏంది అని తెలుసు కదా. తెలిసే నువ్వు హామీలు ఇచ్చినావు కదా. ఏం చేస్తామని? 1,49,000 కోట్ల అప్పు అని మీరు అడిగారు. కేసీఆర్ చేసిన 7.5 లక్షల కోట్ల అప్పుకి మిత్తిలు కట్టడానికే నేను తీసుకుంటున్నానని చెప్తున్నాడు ఆయన. అరే చేసినాము, చేసిన దానికి ఏంది, దాని రిజల్ట్ ఏంది, ఫ్యూచర్లో వచ్చే రిటర్న్స్ ఏంది, దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది ప్రతి దానికి ఒక అకౌంట్ ఉంది. ప్రధానంగా అందరూ మాట్లాడుతున్న మాట ఈ 7.5 లక్షల కోట్ల అప్పులో కేసీఆర్ కుటుంబం ఎక్కువ తినేసింది. కాళేశ్వరం కట్టింది, కాళేశ్వరంలో స్కామ్ ఉంది, మిషన్ భగీరథలో స్కామ్ ఉంది, మిషన్ కాకతీయలో స్కామ్ ఉంది, చేప పిల్లల పంపిణీలో స్కామ్ ఉంది, గొర్రె పిల్లల పంపిణీలో స్కామ్ ఉందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ ఫార్ములా అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఫార్ములా రేసి పెట్టారు. దాంట్లో కూడా 55 కోట్ల రూపాయలు అడ్డంగా కేసీఆర్ పంపించాడు అని చెప్పేసి ఆయన మీద కూడా కేసు ఉందిగా. పచ్చ కవర్లు ఉన్నవానికి లోకమంతా పచ్చగానే అవపడుతున్నట్టు దొంగ బుద్ధి అవినీతిమయమైన కాంగ్రెస్ నాయకులకి అవినీతి తప్ప ఇంకొకటి అవపడదు. మీకు నిజంగా చేతనైతే నిజంగా ఉంది అని చెప్పానంటే కాకి లెక్క అరవటం కాదు. మీరు ఆధారాలతోనే ఈరోజు కేంద్రం వేరువేరు కాదుగా. కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో మొత్తం అఖిల భారత స్థాయిలో ఉన్న కాంగ్రెస్ వేరు, ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వేరు కదా. ఇద్దరు మామూలుగా మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు కదా. ఇద్దరు కలిసి ఉన్న దాని మీద విచారణ చేపట్టవచ్చు కదా, దర్యాప్తు చేయొచ్చు కదా. అధికారం మీ ఇద్దరికి ఉంది కదా. మీ ఇద్దరు ఏదో కాకి లెక్క మాట్లాడే బదులు దర్యాప్తు చేపట్టండి. మీ బృందాలు, బీజేపీ బృందాలు ఎన్నిసార్లు రాలే అవినీతి పేరు మీద? వచ్చిన ఏడ నీకు తెలిసినాయి. ఉన్న వాస్తవాలు అయితే కాదు. 1,00,000 కోట్లే కాలేదు ఆ ప్రాజెక్టుకి. 1,00,000 కోట్ల అవినీతి అని అంటే ఇంకే